श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। माणिक्यमंजीर पदारविंदां रामार्क संफुल्ल मुखारविंदां भक्ताभयप्रापिकरारविंदां देवीं भजे राघववल्लभां तां। మాణిక్య మంజీరముల చేత ప్రకాశించేటటువంటి పాదారవిందములు కలిగినటువంటిది శ్రీరాముడు అనే సూర్యుణ్ణి చూచిన వెంటనే దర్శన మాత్రముననే వికసించేటటువంటి ముఖారవిందము కలిగినటువంటిది. తన పురుషకార వైభవంతో భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా సంరక్షింపజేసే జగన్మాత అయిన ఆ సీతాదేవికి నమస్కరిస్తూ, సీతాపతి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 179వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీగురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాద్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రయోవింశ సర్గ శ్లోక పారాయణం తదా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్నృసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परांगतिं श्री आंजनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनं
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాలి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పదే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రయోవింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా అశరీరః కృతః కామః క్రోధాత్ దేవేశ్వరేణ హి. ఒకానొక పరమపావనమైనటువంటి ఆశ్రమ వాతావరణం. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక కోటానుకోట్ల మహర్షులకు ఆవాసమైన ఒక మునిపల్లె. అల్లంత దూరంలో అన్నట్లుగా ఆ ముని కుటీరాలు, దర్భలతో పైకప్పులు, మరి పైకెత్తి చూసినా చిగురు కనిపించనంతటి పెద్ద పెద్ద మహావృక్షాలు, వాటి నీడలు, కటి ఎత్తు వరకు ఉండేలాంటి చిన్న చిన్న వెదురు కర్రలతో చేసినటువంటి దడులు, మరి అక్కడక్కడ బుల్లి బుల్లి మొక్కలు, పూలు, పండ్లు, ఒకటేమి రెండేమి రామయ్యకి చూసే కొద్దీ తనివి తీరా ఇంకా రెప్పార్పకుండా పెద్ద పెద్ద కళ్ళు చేసి అలాగే చూస్తూ ఉంటే విశ్వామిత్రుల వారు దానికి అంతటి గొప్పతనం ఎందుకు వచ్చిందో, ఇక్కడ ఏ మహనీయులు ఇంతకు మునుపు తపస్సు చేయడం ఆరంభించారో వారి తాలూకు శిష్య పరంపర ఈనాటికి ఎంత భగవద్ధ్యానం చేస్తూ లోకంలో అందరూ సుఖంగా ఉండాలి అని మంచి మహదాశీర్వచనం చేస్తున్నారో దాని గురించి వివరించపూనుకుని కొన్ని మాటలు చెప్పారు. అది నిన్నటి రోజున అనుకున్నాం. ఈ రకంగా పరమశివుని తపోభంగం కోసం సిద్ధపడినటువంటి మన్మథుణ్ణి దగ్ధం చేశాడు పరమశివుడు. మరి కోరికను జ్ఞానాగ్నితో కదా దహించి నిలుపు చెయ్యాలి. కనుక మన పరమశివుడు తనకు తపోభంగాన్ని కలిగించిన కారణంగా నిన్నటి మాటలు చదువుకుంటే సాహిత్యంలో ఉండే మాధుర్యమే అది. వాల్మీకి మహర్షి అలా ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా ఇంకా అంతరార్థాలు వచ్చేలాంటి ప్రయోగాలు చేస్తారు. శరీరాత్ స్వాత్ సర్వగాత్రాన్ని వ్యశీర్యంత అని చదువుకున్నాను నిన్న. అంటే తన అవయవాలన్నీ, మన్మథుని అవయవాలన్నీ శివుడు మూడో కన్ను తెరిచేటప్పటికే ఏదో దీపావళి బాణసంచా కాల్చినప్పుడు పెద్దగా ఆ బాంబో ఏదో పేలి ఆ కాగితాలు దానికి కట్టి తయారు చేసినటువంటి అవన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోతాయే, అలా పడిపోయాయి అని వర్ణిస్తూ శరీరాత్ అని ఒక మాట చెప్పారు. ఎందుకు అంతల్లా జరిపించాడు అంటే పరమశివుని యందు భక్తి శ్రద్ధలతో లోకోపకారం కోసం అని అనుకోకుండా కందర్ప చెడ్డ గర్వంతో ఉన్నాడు మన్మథుడు. గర్వం ఉండాలి, ఆ అహంకారం అనేదే కనుక లేకపోతే నేను చెయ్యాలి ఈ పని అనే పూనికే రాదు. కానీ అది సాత్వికంగా ఉండాలి. నేనే చేయగలను అని, లేకపోతే నేను కాబట్టి ఇంతటి పని చేయగలుగుతున్నాను అని ఈ మాదిరి దురహంకారానికి తావివ్వనివ్వడు పరమాత్మ. కనుక కందర్పుడు కనుక అతన్ని ఏవైనా సరే ఈ జ్ఞానాగ్నితో అన్నట్లుగా తృతీయ నేత్రం తెరిచి అలా దహించాడు. సరే, ఇప్పుడు ఏం చెప్పుకోదలిచామంటే శరీరాతో అని ఉంది కదా. మామూలుగా శరీరం అంటే కాయం అని అర్థం. ఈ మొత్తం ఆకారం నుంచి ఆ అవయవాలన్నీ అలా అలా పడిపోయాయి అని ఒక భావం చెప్పారు. అంతరార్థం వేరే ఉందండి. ఏమన్నారు? షర్ ఈర రెండు భాగాలండి. షర్ అన్నదానికి హింసించడం అని అర్థం. శివుడు ఎంతో
శ్రీరామ ధ్యానంలో ఉండగా ఆ మహావిష్ణువుని అంత తపోనిష్టలో ధ్యానిస్తూ ఉండగా ఆ రసాస్వాదనకు అడ్డం కలిగించాడు కనుక అది పెద్ద హింస. ఎంతో ఆసక్తితో ఇంట్రెస్టింగ్గా పిల్లవాడు టీవీ చూస్తున్నాడు అనుకోండి, ఏ అక్కో ఎవరో వచ్చి వాణ్ణి ఆట పట్టించాలి అని ఒక్కసారిగా ఆ ఛానల్ మార్చేసిన, టీవీ కట్టేసిన, ఇంకా అసహనం కట్టెలు తెంచుకుంటుంది కదా. ఆ రకంగా ఇంతింతటి రసాస్వాదంలో ఉన్నటువంటి ఆ పరమశివుడికి షర్ ఈర అంటే ఈర గతవు కంపనేచ అంటుంది వ్యాకరణం. అంటే ఏమి, పరమశివుడి యొక్క హృదయాన్ని ఆ తపోనిష్టలో ఆ రసానుభూతిని పొందేటటువంటి సందర్భంలో చెదరగొట్టాలి, కంపింప చెయ్యాలి అనే తలంపు తలిచాడు కనుక మన్మథుడు. కనుక ఈ హృదయాన్ని తన తపోభంగం కలిగించడం ద్వారా హింసించి చలింప చెయ్యాలి అని పూనుకున్నటువంటి మన్మథుడు ఆ శరీరాత్ అనే కారణం వల్ల, అంటే హృదయాన్ని చలింప చెయ్యాలి అనే కారణం వల్ల ఆ పనికి సిద్ధపడ్డాడు కనుక అది కూడా దురహంకారంతో శివుడు ఆ విధంగా ప్రతిస్పందించాడు అని చెప్తారు. శరీరాత్ అన్నదానికి అర్థం అది, తనని హింసించి తన హృదయాన్ని కంపింప చెయ్యాలి అని ప్రవర్తించాడు కనుక అని ఒక మాట. సరే, తత్ర ఆ ప్రదేశంలో మహాత్ముడ అయినటువంటి పరమశివుని ద్వారా నిర్దగ్ధుడైనటువంటి పూర్తిగా భస్మం చేయబడినటువంటి ఆ మన్మథుని యొక్క గాత్రం, శరీరం అంతా కూడా హతమైపోయింది అన్నారు. ఇక్కడ కూడా ఒక గొప్ప మాట, మహాత్మా అని ఎక్కడ వచ్చినా 10 అర్థాలు చెప్పుకోవాలన్నమాట. గొప్ప ప్రయత్నం కల, గొప్ప ధైర్యం కల, గొప్ప స్థైర్యం కల, గొప్ప అందమైనటువంటి శరీరాకృతి కల, గొప్ప దూరదృష్టి ఆలోచన కల, గొప్ప భగవద్ధ్యానం కల, ఈ జీవులంతా నావారే వీరందరూ సుఖంగా ఉండాలి అని విశాలమైన భావన కల, ఇలా ఇన్ని అర్థాలని ఒక్క మాటలో మనకి చెప్పాలని, నేర్పించాలని వాల్మీకి మహర్షి అలాంటి ప్రయోగాలు చేస్తారు. పరమశివుని చేత, త్రినేత్రుని చేత, రుద్రుని చేత దగ్ధమైన అని అన్నా కూడా ఆ శ్లోకం పూర్తయిపోతుంది. కానీ అలా చెప్పరు. ఆ సన్నివేశం ఎలా ఉంటుందో మనకి కనుక కాస్త ఆసక్తి, అభిరుచి అంటే టేస్ట్, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనం వెళ్ళి చూసినంతగా కనిపించేలాగా చెప్తారు వాల్మీకి మహర్షి. కనుక మహాత్మన అని ఒక్క మాట అన్నారు. ఆ శివయ్య ఎలా కూర్చున్నాడో, ఎలా ధ్యానం చేస్తున్నాడో, ఎంత విశాలమైనటువంటి భావనలు పెట్టుకున్నారో, ఎంత భక్తితో ఉన్నారో, ఈ లోకులంతా కూడా తనవారే అనే ఆ భావన ఎలా కనిపిస్తుందో నిన్న రోజున మనం అనుకున్నాం. సమరుద్గణం గచ్చంతం అని ఈ కళ్యాణాన్ని జరిపించడానికి దేవతలందరూ ప్రేరేపిస్తే వచ్చినటువంటి ఆ మరుద్గణంతో కలిసి మనకి ఎవరైనా ఏదైనా పని మీదో వ్యవహారం మీదో వస్తారనుకోండి మన దగ్గరికి, అప్పటికి మనం ఏ ధ్యాసలో ఉన్నామో దాన్ని కాస్త వివరించి ముచ్చటించుకోవడం మనం లోకంలో గమనిస్తాం కదా. వారు వచ్చిన పని ఏదైనా కావచ్చు, నేనేదో మాటల్లో పడిపోయి ఏదో చెప్పేస్తున్నాను, ఇంతకీ మీరు వచ్చిన సంగతి ఏమి అని అంటూ ఉంటారు కదా. అలా తను తన ఇష్టదైవాన్ని అంటే శివుడు శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఏదో వ్యవహారం కోసం మరుద్గణమంతా సమాయత్తమై వస్తే సమరుద్గణం గచ్చంతం అక్కడే ఆ చెట్టు కింద కూర్చుని ఇలా పద్మాసనం వేసుకుని దక్షిణామూర్తి మాదిరిగా వారందరికీ కూడా శ్రీరామతత్వాన్ని బోధిస్తున్నట్లుగా ఉన్నటువంటి గచ్చంతం అన్నదానికి బోధయంతం అని అర్థం చెప్పారు. బోధిస్తూ ఉన్నటువంటి పరమశివుడికి ఆ ఆనందాన్ని ఒకానొక కుదిపినట్లుగా భంగపరిచాడు కనుక శివుడు అంతటి ప్రతిస్పందనతో అలాంటి ప్రాయశ్చిత్తాన్ని చేశాడు అతడికి అని చెప్తారన్నమాట. కనుక దేవేశ్వరేణ సకల దేవతలకు ఈశ్వరుడైనటువంటి పరమశివుని ద్వారా క్రోధాతు కోపంతో అంటే జ్ఞానాగ్నితో కామః ఈ మన్మథుడు అశరీర కృతోహి శరీరం లేనివాడిగా చేయబడ్డాడు కనుక అనంగుడు అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి అతడి యొక్క ఆ ప్రయత్నంలో అతడి యొక్క అంగములు అంటే శరీర అవయవములు ఎక్కడెక్కడ చెల్లాచెదురుగా పడ్డాయో ఆ ప్రాంతమంతా అంగదేశం అని వ్యవహరించబడుతోంది. కనుక ఇది అంతటి పరమశివుడు గొప్ప తపస్సు చేసినటువంటి గొప్ప పుణ్యభూమి అని చెప్పారన్నమాట. అంటే మన రామయ్య దృష్టి ఊరికే అక్కడ పడలా, మన దోవని మనం పోదాం ఏదెలా పోతే మనకే అని అస్సలు అనుకోలే. ప్రతి దగ్గర ఒక ఉత్సుకత, ఉత్కంఠ, ప్రతి దగ్గర ఒక ఆరాటం,
తెలుసుకోవాలి అనే ఒకానొక తపన. దీన్ని అంతని గమనించినటువంటి విశ్వామిత్రుల వారు, మన ఇంటికి ఎవరైనా మనం గొప్పగా భావించేవారు వచ్చి అదేంటి ఇదేంటి అని అడిగితే ఉండు నేను చెప్తాను అని చెప్పి పిల్లలందరూ ముందుకొచ్చి వారికి తానే ముందు చెప్పాలి అని ఉబలాట పడుతూ ఉంటారు కదా. విశ్వామిత్రుల వారి సందర్భం పరిస్థితి ఇలా ఉందన్నమాట. రామయ్య చిన్న మాట అడిగేటప్పటికల్లా ఇంత పెద్దగా ఇంత విస్తృతంగా ఈ వృత్తాంతాన్ని అంతని చెప్పి ఎంతో తృప్తిగా ఉన్నటువంటి సందర్భం అది. ఆ తరువాతి శ్లోకం, అనంగ ఇది విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యత్రాంగం ప్రముమోచ అన్నారు. అంటే ఓ రాఘవ, తదా ప్రభృతి అప్పటి నుంచి, కామః ఈ మన్మథుడు, అనంగ ఇది విఖ్యాత అంగములు లేనివాడు, అశరీరి అంటే శరీరము లేనివాడు అని లోకంలో ప్రసిద్ధికి వచ్చాడు అని అన్నారు. ఇక్కడ ఇంకొక మాట ఏమనంటే, రాఘవ అని అనడంలో తాత్పర్యమేమి? ఇంకా వేరే రామ అనో లేకపోతే ఇంకా రకరకాల మాటలతోటో చెప్పచ్చుగా. అంటే ఆ వంశంలో రఘువు గారు చాలా గొప్ప రాజరికాన్ని అంటే పరిపాలనా దక్షతను నిరూపించుకున్నటువంటి వ్యక్తి. అతడి పరంపరలో పుట్టిన నువ్వు కూడా ఇంతటి వాడివయ్యా అని. ఏమిటి ఇంతటి వాడివయ్యా అంటే, కాబోయే రాజు కదా మన రాముడు. కనుక లోకంలో ఎక్కడ ఏ మూల ఏ చిన్న అంశమైనా సరే క్షుణ్ణంగా పాలకుడికి తెలిసి ఉండాలి. కనుక ఇంతింతటి లోతుగా దీన్ని అధ్యయనం చేస్తున్నట్లుగా గమనిస్తూ ఆ పరిశీలిస్తూ ఉంటే నీ పెద్దల పుణ్యం, ఆ పెద్దల పరంపర, ఆ పెద్దల వారసత్వం ఊరికే పోలేదయ్యా. కాబోయే రాజు మొత్తం వివరమంతా తెలుసుకుంటూ ఉన్నట్లుగా ఉంది ఈ తరుణం అని మనస్సులో మాటను బయట పెట్టినట్లుగా రాఘవ అని సంబోధించి విశ్వామిత్రుల వారు అంటున్నారు, తదా ప్రభృతి అప్పటి నుంచి ఈ మన్మథుడు అనంగ ఇది విఖ్యాత అని అన్నారు. శరీరం లేనివాడిగా అనంగుడిగా లోకంలో ప్రసిద్ధి చెందాడు. అయితే ఎత్ర అంగం ప్రముమోచ, ఏ ప్రదేశంలో అయితే తన శరీరాన్ని అవయవాల్ని విడిచిపెట్టాడో ఆ ప్రదేశం ఇదే. అది ఎటువంటిదో తెలుసా? శ్రీమాన్ అంటే ఏమి? గొప్ప సిరికలది. అదేంటండి, అక్కడ ఏమైనా మణులు, మాణిక్యాలు, ముత్యాలు, హారాలు ఏవైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఏముంది? నిన్నటి రోజున అనుకున్నాం, తపస్సు ఉంది. తపస్సు అనేటటువంటి ధనం, సిరి, అది బాగా పుష్కలంగా ఉంది. అది ఎటువంటిది? స్వాధ్యాయాభ్యసనం అని అనుకున్నాం కదా. కొంతమంది వేదం చదువుతున్నారు, తపస్సు చేస్తున్నారు. కొంతమంది ఆవు పాలు తీసి సాయంకాలం హోమానికి సిద్ధం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. మరికొంతమంది కాసేపట్లో ఆ అగ్నిహోత్రానికి పూనుకుంటున్నారు, తపస్సు చేస్తున్నారు. మరికొంతమంది కను కొసలమ్మట అలా కన్నీరు అంటే ఏమి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే ముఖం మీద ముడతలు చూస్తేనే వీరి ప్రాయమేమో అర్థమైపోతుందన్నమాట. అంతటి ముదుసలి ప్రాయంలో కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయా అన్నట్లుగా ఏదో మానం రక్షించుకోవడం కోసం కాస్త ఆ చెట్టు బెరడు అంటే వల్కలం దాన్ని ధరించి దండం కమండలం పెట్టుకుని శ్రీరామ 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 అని జపం చేస్తూ తపస్సు చేస్తున్నారు. లోకమంతా సుఖంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని లోకాన్ని అంతని వారు చేసిన పాపాలు పోగొట్టి వారికి సకల సుఖాలు అందించడం కోసం గొప్ప ప్రయత్నంతో వారు సిరిని సంపాదిస్తున్నారు లోకుల కోసం అన్నమాట. కనుక ఆ ప్రదేశం ఎటువంటిది? శ్రీమాన్ ఒక్క మాటలో చెప్పారు. అందుకనే మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం, శృతే వేదమాతే మనకి చెప్తోంది ఏమని? రుచ సామాన్య జోగుంషి సాహి శ్రీరమృత సతాం అని ఉందన్నమాట. కొంతమంది పెద్దలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా అహే బుద్ధిజ మంత్రం మే గోపాజ, నా మంత్రశక్తిని రక్షించు అని ప్రార్థిస్తారన్నమాట. అదేంటండి, భార్య బాగుండాలి, ఇల్లు బాగుండాలి, వాకిలి బాగుండాలి, నా ఉద్యోగం పదిలంగా ఉండాలి అని ఇలా ఏవైనా అనుకోవాలి, కానీ నా మంత్రాన్ని కాపాడమనడం ఏమిటండి అంటే అక్కడ చెప్తారు, సాహి శ్రీరమృత సతాం, సత్పురుషులకు మహాత్ములైన వారికి అంటే ఏమి? లోకమంతా సుఖంగా ఉండాలి అని విశాన భావన కలిగినటువంటి మహనీయులకు శాఖలు, ఆ మంత్ర రాశి రుక్కులు, యజస్సులు, సామలు అనేవి ఏవైతే ఉందో అది అమృతాశ్రీహి,
తరగని సంపద, గొప్ప వెలకట్టలేని సిరి అన్నారు. ఎందుకని? మామూలుగా మన దగ్గర ఉండేటటువంటి కరెన్సీ నగదు అనేది ఖర్చు పెడుతూ ఉంటే తరిగిపోతూ ఉంటుంది. ఇదో మంత్రశక్తో అలా వినియోగం చేస్తుంటే ఈవేళ ఆశీర్వచనం చేస్తాం, ఈవేళ సంకల్పం చేస్తాం, మళ్ళీ 10 సార్లు శ్రీరామ శ్రీరామ అంటే మళ్ళీ ఆశీర్వచనం చేసేటటువంటి శక్తి మనకు వచ్చేస్తుంది. మళ్ళీ సాయంకాలం, మళ్ళీ రేపు, మళ్ళీ ఎల్లుండి, ఈ రకంగా దాన్ని కాస్త సాధన చేయడం అనే చిన్న ఉపాయంతో ఆ సిరి యొక్క లెవెల్స్ అంటారు కదా, స్థాయిని ఇంకా 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 పెంచుకుంటూ పోవచ్చు. కనుక అది తరగని సిరి, గొప్ప సంపద అన్నారు. అలాంటి సంపదే మన రామాయణం కూడా వేద ప్రాచేతసాతు ఆసీతు అని కదా. అంటే సాక్షాత్తు ఆ పరమాత్మను ఆ వైకుంఠంలో ఉండి కొలిచేటటువంటి ఆ వేద పురుషులు, ఆ వేద రాశులన్నీ కూడా పరమాత్మ నేను భూలోకంలోకి అవతరించడానికి వెళ్తున్నాను, మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి అని చెప్తే ఒక సందర్భంలో వర్ణిస్తారు. ఆగండి ఆగండి స్వామి, మీరు బయలుదేరేస్తే మేమిక్కడ ఎందుకు ఊరికే ఖాళీ ఇల్లు పెట్టుకుని, గుడిలో దేవుడు దేవత లేకుండా ఇంకా పరివారము మిగతా వ్యవహారం అంతా ఎందుకు, కనుక మేము కూడా వచ్చేస్తామన్నారు. మీరక్కడికి వచ్చి ఏం చేస్తారయ్యా అని అడిగితే, స్వామి ఇక్కడ ఉండి మేమేం చేస్తామో అక్కడ అదే చేస్తాం. ఏమి అంటే, ఇక్కడ ఉండి మీ కీర్తిని, మీ వైభవాన్ని, మీ కరుణను, మీ దయను, మీ జాలిని, మీ లోకోపకారతను అంతని కీర్తిస్తూ ఉంటాం కదా. అక్కడికొచ్చి కూడా మీ నడవడినే కీర్తిస్తూ ఉంటాం. మీరు పాటించినటువంటి ఆ ధర్మాన్ని కీర్తిస్తూ కీర్తిస్తూ లోకంలో అందరికీ కూడా నేను కూడా రాముడిలా ఉండి నా ఇల్లు వాకిలి బాగోగులు చూసుకోవాలి, నేను కూడా లక్ష్మణస్వామిలా ఉండి అన్నగారిని సేవించాలి, నేను కూడా రామలక్ష్మణుల్లా ఉండి ఆ తండ్రి గారి మాట జవదాటకుండా అలా గురువుల వెంట వెళ్ళాలి, నేను కూడా వారిలాగా ఉండి అని ఇలా ఇలా ఏదో ఒకనాటికేనా అనుకునేలాగా చేస్తాం స్వామి మేము అని ఆ వేదరాశులన్నీ వాల్మీకి ముఖత బయటకు వచ్చేసాయట. దీన్ని దృష్టిలో ఉంచుకునే వేదమే వాల్మీకి నోటి వెంట ఇంతకాలం రామానుగ్రహం పొందడం కోసం శ్రీరామ జపం చేసిన కారణంగా ఆవిర్భవించింది, లోకంలో ఉపదేశింపబడింది అని చెప్తారన్నమాట. కనుక అంతటి విలువైనటువంటి ఆ శ్రీమద్ రామాయణమే, ఇంకా చెప్పాలంటే సంక్షేపంగా మన శ్రీరామ 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 నామమే మనకు ఎప్పటికీ తరగని సిరి. అక్కడెక్కడో ఆ స్థాన్వాశ్రమంలో శివాశ్రమంలో జపం చేసేటటువంటి ఆ మహనీయులు, వారి పరిసరాలు ఎంత శ్రీమంతమైనవో మనం కూడా మన కర్తవ్యాన్ని అదే మాదిరిగా పాటిస్తూ ఎనలేని భక్తి శ్రద్ధలతో మన శ్రీరాముని మీద ఎంతో ఇష్టంతో శ్రీరామ శ్రీరామ అని జపం చేసేటటువంటి మనమేమైనా ఆ మునులకు తీసిపోతామా? మన ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అంతంతటి శివాశ్రమాలు వంటివి కాకుండా ఉంటాయా? కనుక అంతరార్థంగా దీన్ని అంతని ఉపదేశం చేయడం కోసమే వాల్మీకి మహర్షి ఇంత గొప్పగా చెప్తున్నారన్నమాట. ఏమని? శ్రీమాన్, ఈ అనంగ అని పేరు కలిగినటువంటి ఈ మన్మథుని యొక్క శరీర ఆ అవయవాలన్నీ ఎక్కడ పడ్డాయో, ఎక్కడ పరమశివుడు అంతటి ఉత్కృష్టమైన గొప్ప తపస్సు చేశారో ఆ ప్రదేశాన్ని శ్రీమాన్ అని పరిచయం చేస్తున్నారన్నమాట. సచ అంగ విషయ, దానికే మన్మథుని యొక్క అంగములు పడిన చోటు అని. కనుక విషయ అన్నదానికి ప్రదేశము అని అర్థం అన్నమాట. కనుక రాష్ట్రము లేకపోతే దేశము అని పేరు అన్నమాట. కనుక అప్పటి నుంచి దానికి అంగ విషయము, అంగదేశము అని పేరు వచ్చింది నాయన అని చెప్పారన్నమాట. తరువాతి శ్లోకం, తస్యాయమాశ్రమ పుణ్య తస్యేమే మునజః పురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే క్షణం. శ్రీరామ శ్రీరామ ఏమనంటే, పుణ్య పరమపావనమైనటువంటి ఈ అతని యొక్క ఆశ్రమం, ఎవరి యొక్క? పరమశివుని యొక్క ఆశ్రమం. కనుక దీన్ని శివాశ్రమం అంటారు. అందున ఇంకొక మాట, ఆశ్రమము అంటే పూర్తిగా శ్రమ నివర్తకమైనది, మన మనస్సును సేద తీర్చేది. మనకి నచ్చితే మన ఇల్లు, మన ఇంట్లో ఆ పూజా మందిరం, లేదా ప్రశాంతంగా ఉండేటటువంటి ఆ పడక గది, ఎక్కడో 10 మంది వస్తే నలుగురు కూర్చోవడానికి ఉండేటటువంటి అదేదో లివింగ్ రూమో వెయిటింగ్ హాలో ఏదో చెప్తారు కదా, ఇవన్నీ కూడా అటువంటివే. ఎందుకని? మనస్సులు ప్రశాంతంగా ఉంటే ఎక్కడ కూర్చున్నా తను అనుకునే వాళ్ళు తనని కూడా నావాడు అనుకునే సందర్భంలో అందరూ ఎక్కడ గుమిగూడితే అదే వైకుంఠం, అదే ఆనందం. కనుక
అంతంతటి పరమశివుని యొక్క శిష్యులైనటువంటి ఆ మహనీయులంతా కూడా తపస్సు చేసుకునేటటువంటి ఆ ప్రదేశము ఆశ్రమము అని అన్నారన్నమాట. అందుకనే చెప్తారు, లోకంలో ఉదయం అంతా పగలంతా వ్యవహారం కోసం ఎక్కడెక్కడ ఎంతలా తిరిగేసినా సాయంకాలం హాయిగా ఇంటికి వచ్చి తన భార్య పిల్లలతో పరివారంతో అమ్మా నాన్నలతో ప్రశాంతంగా గడిపితే అమ్మయ్య బాధలన్నీ పోతాయి అని అనుకుంటారే. కనుక ఆశ్రమము అనే మాట అన్నమాట. ఇంకొక విచిత్రం కూడా, ఎందుకని అది రెండు పరమ పావనములైనటువంటి నది సంగమ స్థానం. ఒకటి సరయు, దాని గురించి మనం చెప్పుకోబోతాం, ఒకటి గంగ. ఇవి రెండు ఎక్కడ కలిశాయో ఆ ప్రదేశాన్ని యొక్క వైభవం, దాని యొక్క పవిత్రత, దాని యొక్క సౌభాగ్యం ఒక మాటలో చెప్పాలా. కనుకనే వారందరూ కూడా అక్కడ ఏర్పడి ఈ రకంగా లోకమంతా సుఖంగా ఉండడం కోసం భగవద్ధ్యానం చేస్తూ ఆశీర్వచనం చేస్తున్నారన్నమాట, దీవిస్తూ ఉంటారన్నమాట. కనుక ఇమే మునజహ, ఇప్పుడు నువ్వు గమనిస్తూ ఉండేటటువంటి ఈ మునులంతా కూడా అంటే గమనించండి, వారు ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉన్నారు. ఒక దగ్గర కూర్చుని ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు. పోనీ నుంచుని, ఇప్పుడు మళ్ళీ అవన్నీ పట్టుకోకూడదు, ఒక దగ్గర ఉండి ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో వీరి వృత్తాంతం అప్పుడే అక్కడ దాకా పాకేసింది. ఒకానొక పల్లెటూరులో ఒక పెద్ద కారు వచ్చి ఆగి, అలా ఆ కారులోంచి ఎవరైనా ఒకరు తలుపు తీసుకుని దిగేరనుకోండి, ఆ పక్కన ఉన్నవాళ్ళు, ఆ పంచాయతీ దగ్గర ఉన్నవాళ్ళు, చెట్టు కింద ఉన్నవాళ్ళు అందరూ గుమిగూడి ఇలా పరికిస్తూ పరిశీలిస్తూ ఉంటారు కదా. అలా పరికించేటప్పుడు ఈ విశ్వామిత్రులు రామలక్ష్మణులకు వారు కాస్త దగ్గరగా, అంటే కంటికి కనిపించేలా ఉంటారు కదా. కనుక కంటికి కనిపిస్తూ దగ్గరగా ఉండేవారిని ఇమే అని చెప్పాలి కదా, వీరు అని చెప్పాలి కదా. దూరంగా ఎక్కడో తెలియకుండా ఉంటే వారు అని అనాలి కదా. ఇప్పుడు విశ్వామిత్రుల వారు ఏమని చెప్తున్నారు? ఇమే మునజ, ఈ మునులు అన్నారు. అంటే అప్పటికే వారు అలా బిలబిలా బిలబిలా కుటీరాల్లోంచి ఆశ్రమాల్లోంచి వారి ముని కూడలిలోంచి జనసంద్రంగా వచ్చేస్తున్నారన్నమాట. కోటాను కోట్ల మహర్షులు నివాసం చేసేటటువంటి చోటు. ఏమి ఈ రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుల వారిని చూడడం కోసం. ఈ మాటలు తర్వాతి శ్లోకంలో రాబోతాయి. కనుక పురా వెనుకటి నుంచి కూడా తస్య ఆ పరమశివుని యొక్క శిష్యులు వీరంతా కూడా నిత్యం ధర్మపరాహ, ఎప్పుడు పుణ్యం పుణ్యం పుణ్యం. అంటే ఏమి? కాళిదాసుని భోజమహారాజు అడిగారట, నాయన గురుగారు అన్ని శాస్త్రాలు అన్ని వేదాలు అంత సారంలాగా తీసి నాకు ఒక్క మాటలో ఏదైనా చెప్పరా అంటే చెప్తారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఒక్కటే ధర్మం, ఒక్కటే అధర్మం. ఏమని? ఒకరు సుఖంగా ఉంటే చూసి సంతోషించేలాగా, ఒకరు సుఖంగా ఉండేలాగా తను ప్రయత్నించడం. కనుక పరుల సుఖాన్ని కోరుకోవడం, పరులకు ఏకాస్త కష్టం కలిగినా అయ్యో అని మనస్సుకి అనిపించడం, ఇవి రెండే రాజా ధర్మము అధర్మము అంటే అన్నారు. కనుక ఇక్కడ చెప్తున్నారు నిత్యం ధర్మపరాహ, వారు ఎప్పుడు లోకా సమస్తా సుఖినో భవంతు, నా వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలి అని మనం ఎలా అయితే కోరుకుంటామో మనల్ని అందరినీ కూడా తమవారిగా భావించేలాంటి మహనీయులు. మరి మనం కూడా మనవారు అందరూ బాగుండాలి అని కోరుకుంటే మనం కూడా అంతటి వారమే కదా. కనుక నిత్యం ధర్మపరాహ. ఇంకొక మాట, తేషాం పాపన్న విద్యతే, వారికి పాపము ఒకరిని బాధించడం అనే మాటే తెలియదు రామా అన్నారన్నమాట. తేషాం పాపం న విద్యతే. తర్వాతి మాట, ఇంత విషయం ఇలా చెప్పేస్తూ ఉంటే ఎవరికైనా కాసేపు అక్కడ గడపాలి అని ఉంటుంది కదా. రామయ్య కళ్ళల్లో ఆసక్తి, ఈ ఉత్సుకత, దీన్ని అంతని గమనించారు. పాపం అడగడానికి సంకోచపడతాడేమో గురువుగారు, కాదనేస్తే మరింకెలాగా, ఇంకేం పై మాట మాట్లాడడానికి ఉండదు కదా. దీన్ని అంతని గమనించి, పిల్లల సరదా గమనించి పెద్దవాళ్ళు, ఏం మనం అక్కడికి వెళ్ళొద్దామా, కాసేపు ఈ రాత్రికి ఇక్కడ గడుపుదామా, సరే అయితే అని వారి మనసులో మాట గమనించి వారిని సంతోషపరిచి ఆనందించే సందర్భాలు ఉంటాయి కదా. అదే మాదిరిగా విశ్వామిత్రుల వారు కూడా ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన పుణ్యయో సరితోర్ మధ్యే శ్వస్తరిష్యామహే వయం. నేను చెప్పే మాటకి ప్రతి దానికి చిన్న చిన్న బీజంగా వాల్మీకి మహర్షి చెప్తూ ఉంటారన్నమాట. శుభదర్శన రామ అన్నారు. అంటే ఏమి? రాముడు ఆసక్తితో ఇంత ముఖం చేసుకుని అలా గమనిస్తూ ఉంటే, ఓహో రాముడు కొంతసేపు ఇక్కడ గడపాలని కోరుకుంటున్నాడు అనే విషయం గమనించేశారనమాట విశ్వామిత్రుల వారు. పై మాటకు అవకాశమే లేకుండా తామే చెప్పేశారనమాట. ఏమని? ఓ రామా, వయం మనందరం కూడా, మన ముగ్గురం కూడా ఇహ ఈ ప్రాంతంలో అద్య రజనీం
వసేమ. రజని అంటే రాత్రి అన్నమాట. ఈ రాత్రికి ఇక్కడే ఆగుదాం, ఇక్కడే బస చేద్దాం. శ్వః రేపు పుణ్యయోహ సరితోహ మధ్యే, అటు గంగ ఇటు సరయు నది ఈ రెండు సంగమించి అలా పయనిస్తూ ఉండేటటువంటి ఆ సందర్భంలో ఆ రెండు నదుల మధ్య గుండా తరిష్యామహే, మనం ఆ నదులను దాటి పైకి సిద్ధాశ్రమం వైపుకి పెడదాము అని అన్నారన్నమాట. తర్వాతి శ్లోకం అభిగచ్చామహే సర్వే శుచజ పుణ్యమాశ్రమం స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతావ్యాహ నరోత్తమ. అయితే గురుగారు అన్నట్లుగా ఉంది రామయ్య ఉత్సుకత. మరి పక్కనే లక్ష్మణుడిది కూడా. మన ఇళ్ళకి ఎవరైనా వస్తారనుకోండి, ఉదాహరణకి తిరుపతికి, అయ్యో మనందరం వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పడిపోతే వారికి శ్రమ అయిపోతుంది కనుక మనం ఎక్కడో అక్కడ విష్ణు నివాసంలో రూమ్ తీసుకున్నామండి, కొండ మీద మాకేదో ఏర్పాటు ఉందండి, మేము అలా వెళ్ళేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్తాం అని అంటారే, ఆ మాదిరిగా పాపం విశ్వామిత్రుల వారు మన వల్ల వారి దైనందిన కృత్యాలకి ఏమీ అడ్డు రాకూడదు కనుక మనమంతా ఇక్కడ తెములు చేసుకుని హాయిగా సరయూ నది దగ్గర స్నానం సంధ్య వార్చుకోవడం అగ్ని కార్యాలు అన్నీ ముగించేసుకుని అక్కడికి పెడదాం, సరేనా అన్నారన్నమాట. అది చెప్తున్నారు అక్కడ. ఏమనంటే అభిగచ్చామహే అనే శ్లోకం, నరోత్తమ ఓ పురుషోత్తముడా, మన ముగ్గురం కూడా స్నాతాశ్చ శుభ్రంగా స్నానం చేసుకుని కృతజప్యాశ్చ అంటే గమనించండి, అప్పుడు జపం చేయడం అప్పుడు స్నానం చేయడం అంటే సుమారుగా సమయం ఎంత అయ్యి ఉండొచ్చు? మనం కథ ఎక్కడ మొదలు పెట్టాం? అలా అస్తమయం అయ్యే వేళ అడవికి మేతకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉన్నటువంటి ఆవులు, గూటికి చేరుతూ ఉన్నటువంటి పక్షులు, ఆ పాలు తీసి అగ్నిహోత్రానికి సిద్ధం చేస్తూ ఉండేటటువంటి ఆ మునికుమారులు, ఆ శిష్యులు, అక్కడ వెళ్ళ వేస్తూ ఉండేటటువంటి ఆ బ్రహ్మచారులు అని అలా చెప్పుకున్నాం కదా. దీన్ని అంతని దృష్టిలో పెట్టుకుంటేనే ఆ వ్యాఖ్యానం వస్తుంది. అది ఒకానొక మిట్ట మధ్యాహ్నం వేళ 3 గంటల ప్రాంతమో 4 గంటల ప్రాంతమో అయితే మిట్ట మధ్యాహ్నం ఎండవేళ స్నానం చేయడాలు జపం చేయడాలు ఉంటాయా? అలా ఉండనే ఉండవు కదా. కనుక అస్తమయానికి దగ్గర పడింది. అందుకనే ఇంకా రాత్రి కావస్తోంది కనుక ఈ రాత్రికి ఇక్కడ ఆగి పెడదాము అని అన్నారన్నమాట విశ్వామిత్రుల వారు. అసలు వాల్మీకి మహర్షి ప్రయోగం 100 కోట్ల రామకథను 24,000 శ్లోకాల్లో కుదించి చెప్పారు అంటే ఎంతెంత మర్మం ఉంటుందో ఒక్కొక్క చోట. మరి దాన్ని విదులుకుంటూ గబగబా ముందుకు వెళ్ళిపోయి ఏదో ముగించేసుకుంటే మనకి తృప్తేముంది? లేనే లేదు. సరే, అందుకని మనందరం కూడా ఇంక ఇప్పుడు సమయం అయిపోయింది కనుక స్నానం చేసి మంచిగా సంధ్యావందనం గాయత్రీ జపం అవి చేసుకుని కృత జప్యాశ్చ మళ్ళీ అగ్నికార్యాలు అవన్నీ చేసుకోవాలి కదా. అగ్ని దేవతారాధనం హుత హవ్యాహ ఆ అగ్నికార్యాన్ని ముగించుకుని శుచయ శుచిగా శుద్ధంగా ఉండి హాయిగా వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అన్నమాట. ఎలా అయితే రైలు దిగగానే మా ఇంటికి రండి అని యువతలి వారు ఎంతో బంధుప్రేమతో పిలుస్తూ ఉంటే ఆహాహా కాదు అని చెప్పి ఎక్కడో స్నానం చేస్తాం ఎక్కడో ఉంటాం అని అవతలి వారు వీరికి ఇబ్బంది కలిగించకూడదు అని అనుకుంటూ ఉంటారో ఆ రకంగా మనమంతా తయారై శుచిగా అక్కడికి వెడదాం అని విశ్వామిత్రుల వారు చెప్తున్నారన్నమాట. పుణ్యం ఆశ్రమం అభిగచ్చామహే, పావనమైనటువంటి ఆ ఆశ్రమంలో శుచిగా అడుగు పెడదాము అని అంటే తర్వాతి శ్లోకం తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా విజ్ఞాయ పరమప్రీతా మునయ హర్షమాగమన్ అంటారన్నమాట. వీరిలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపే బిలబిల అక్కడికి వచ్చేసేరట. ఇదెలా తెలిసింది అన్నారు. గమనించండి శ్లోకార్థం. తత్ర ఆ ప్రాంతంలో అంటే ఎక్కడ? రామలక్ష్మణులు విశ్వామిత్రులు సంభాషించుకునేటటువంటి చోట్లో తేషాం సంవదతాం వారు అలా పరస్పరం సంభాషణం చేసుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో మునయ ఆ ముని పల్లెలో ఉన్నటువంటి ఆ మునులంతా కూడా తపోదీర్ఘేణ వారి యొక్క దీర్ఘమైనటువంటి ఆ తపో మహిమతో అంటే భగవద్ధ్యానంతో చక్షుషా విజ్ఞాయ అన్నారు. కంటితోనే కని పరమప్రీతా ఎంతో ఆనందంతో హర్షం ఆగమన్నో సంతోషాన్ని పొందేరు, ఎంతో ఉబలాటంతో ఎంతో ఉత్సుకతతో వారి దగ్గరికి వచ్చారు అని చెప్తారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే వారు ఎంత మహనీయులంటే వారిని చూడ్డానికి సాక్షాత్తుగా మనరాముడే కాలినడకన నడుచుకుంటూ వచ్చాడు అక్కడికి. మరి విశ్వామిత్రులంతటి వారు రామదర్శనం కోసం రామానుగ్రహం కోసం అయోధ్య వరకు వెళ్ళి అంత తర్జన భర్జన పడి రామానుగ్రహాన్ని పొందితే వారిని చూడ్డానికి ఎవరిని? ఆ మునులను, ఆ మహనీయులను, ఆ ఋషిపత్నులను, ఆ ముని బాలకులను, అక్కడ ఉండేటువంటి లేళ్ళు కుందేళ్ళు పక్షులు పావురాలు వీటిని చూడ్డానికి మన రామయ్యే అలా కదిలి వచ్చాడనమాట. అంతటి మహనీయులు అంటే మనం ఎప్పుడు ఎవరి మీద ధ్యాస పెట్టుకుని ఉంటామో వారి నుంచి ఏదైనా కబురు వస్తే వారు వస్తున్నారని తెలిస్తే అంటూ ఉంటారు మన వాళ్ళు కూడా, ఉదయం నుంచి ఏదో కాకరిస్తోంది ఏదో శకనం వస్తోంది మనస్సంతా మీ గురించే ఆలోచిస్తోంది అనిపించింది నాకు, మీరు ఈ వేళ వస్తారు అని నాకు ముందే
మనకే తెలుసు అని అనుకుంటూ ఉంటామే. అంటే ధ్యాస ఎక్కడ ఉంటే దాని తాలూకు ఆలోచనలు అలా వస్తాయి. కనుక ఏ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వారందరూ ధ్యానిస్తూ అదే ఊపిరిగా అదే జీవనాడిగా అలా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారో అలాంటి పరమాత్మ 2 అమ్ముల పొదలు ధరించి 3 తలల పాములాగా అలా 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 వేటకి వెళ్లే సింహంలాగా ఒకానొక భద్ర గజంలాగా ఒక గొప్ప పులిలాగా శివుడి వాహనమైనటువంటి మహావృషభంలాగా నడిచి వస్తూ ఉంటే ఆ స్వరూపాన్ని ఆ సౌందర్యాన్ని ఆ ముఖంలో ఉండేటటువంటి ఆ అందచందాల్ని విప్పార్చి తమకేసే చూస్తున్నటువంటి ఆ రామ లక్ష్మణుల యొక్క నయన సౌందర్యాన్ని గమనించిన మహర్షులకు ఆనందం కలగదా? అది ఇంత అంతనా మనకే కలుగుతూ ఉంటే మరి సాక్షాత్తుగా ఆ సీన్లో ఆ దృశ్యంలో ఉన్నటువంటి వారికి కలగడంలో ఆశ్చర్యమేముంది? కనుక వారంతా కూడా చక్షుషా విజ్ఞాయ పరమప్రీత హర్షం ఆగమన్ అని అనుకున్నాం కదా. వెంటనే గబగబా వారు సమాయత్తమైపోయారు వీరికి ఆతిథ్యాదులను ఇవ్వడం కోసం. అర్ఘ్యం పాద్యం తథాతిథ్యం నివేద్య కుశికాత్మజే రామలక్ష్మణజో పశ్చాత్ అకుర్వన్ అతిథి క్రియాం. ముందుగా రాముణ్ణే ఇష్టపడితే ముందుగా లక్ష్మణస్వామినే చూస్తే పాపం గురుగారు కాస్త చిన్నబుచ్చుకుంటారేమో అని ఏదో పెళ్లి వేడుకల్లో ఎదుర్కోలు అవన్నీ ఉన్నాయనుకోండి. ఎంతమందికైనా పెళ్లి కొడుకు మీదే తృప్తి ప్రీతి. కాస్త పెళ్లి కొడుకు తల్లిగారిని అంటే ఆ అత్తగారిని వియ్యపురాల్ని కాస్త సముదాయించకపోతే ఆవిడ కానీ అలిగిందంటే తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోతుందన్నమాట. అంటే ఈ దృశ్యం అంతా తలకిందులైపోతుందన్నమాట తర్వాతి వ్యవహారం. కాబట్టి ఎంత లౌక్యమో గమనించండి, ఎంత జాగ్రత్తో. ముందుగా విశ్వామిత్రుల వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత రామలక్ష్మణుల్ని మర్యాద చేస్తూ లోపలికి తీసుకెళ్లారు అని చెప్తారు. గమనించండి. తే ఆ మునులంతా కూడా ముందుగా కుశికాత్మజే విశ్వామిత్రుల వారికి అర్ఘ్యాన్ని అంటే ఈ చేతులు కడుక్కునేటటువంటి నీరు వగైరాలు గౌరవం కోసం ఇచ్చేదన్నమాట. ఆ తర్వాత పాద్యం కారు కడుక్కునేటటువంటి నీటిని తథా ఆతిథ్యం వారికి కావాల్సినటువంటి ఆ ఆహారాది పరిచర్య గంధం ఇవ్వడము మరొకటో వగైరాలు అవన్నీ కూడా నివేద్య సమర్పించి పశ్చాత్ అటుపిమ్మట రామలక్ష్మణయో అతిథి క్రియాం అకుర్వన్న అన్నారు. రామలక్ష్మణులు ఇద్దరికి ఆతిథ్యాన్ని ఇచ్చారు అని. తరువాతి మాట సత్కారం సమనుప్రాప్య కథాభి అభిరంజయన్ యథారహం అజపన్ సంధ్యాం ఋషజస్తే సమాహితా అన్నారు. అంటే గమనించాలి, రామలక్ష్మణులు విశ్వామిత్రులు ఉన్న చోటికే వచ్చేసారు వారు. ఆ ప్రాంతంలోనే ఈ ఆతిథ్యాలన్నీ సమర్పించేసుకున్నారు. ఎలా అయితే పెళ్ళికొడుకు పెళ్లివారు వచ్చేటప్పటికి ఏదో పూలమాలో బొకేయో వగైరా పుష్పగుచ్చమో పట్టుకుని వారి దగ్గరికి వెళ్ళిపోయి ఎదురేగి కారు తలుపు తీసి స్వాగతిస్తాం కదా, ఆ రకంగా అక్కడికి వెళ్ళిపోతే సన్నివేశం గమనించండి, ఎంత ప్రతి దృశ్యం కూడా మన కళ్ళకు కట్టినట్లు చెప్తారో. సత్కారం సమనుప్రాప్య అన్నారన్నమాట. అంటే ఆ ఋషులంతా కూడా పరస్పరం ఒకరికొకరు సత్కారాన్ని పొంది వారు వీరికి ఆతిథ్యం ఇచ్చారు, వీరు వారిని ఆదరంగా పలకరించారు. ఒకరికేసి ఒకరు సంతోషంగా చూసుకుంటూ ఎంతో పూర్వపరిచయం ఉన్నట్లుగా ఎంతో కలుపుగోలుగా అలా వ్యవహరించేస్తూ ఉంటే ఆ మహర్షులందరికీ ఇంతకంటే సత్కారం ఏమైనా ఉంటుందా? కనుక పరస్పరం సత్కారాన్ని పొంది కథాభి అభిరంజయన్ కథలతో ఒకరినొకరు అభ్యరంజయన్ను సంతోషపరుచుకున్నారు అన్నారు. అంటే ఏమి వీరెవరు అని రామయ్య అడిగాడు అనుకోండి, ఆ పక్కనున్నవారు ఉండండి నేను చెప్తాను అని వీళ్ళు పిల్లలు పోటీ పడుతుంటే ఆయన అంతటి మహనీయులు అంతటి మునులు ఈ చెట్టేమి ఉండండి నేను చెప్తాను అని అలా పోటీ పడుతూ వారిలో వారే ఒకరికొకరు ఎంతో పట్టరాని సంతోషంతో ఆనందంతో ఆ స్వరూపాన్ని ఆ సందర్భాన్ని అంతని వివరించుకుంటూ ఉంటే ఎంతో ముచ్చటగా సాగినటువంటి ఆ వైనంలో కథాభి అభ్యరంజయన్ అంటే సంభాషణలతో, కథలంటే అనగనగా అని కథలు చెప్పారని అర్థం కాదు, మరేమి అన్నారు వారి గురించిన వృత్తాంతాన్ని, వారి పేరేమి ఊరేమి వారి వివరాలేమి అని చెప్పుకోవడమే అక్కడి కథలు అన్నమాట. అలా కథాభి అభ్యరంజయన్ అని చెప్పి సమాహితా సంధ్యాం యథార్హం అజపన్ అన్నారు. వీరు వెళ్ళి ఆ మున్యాశ్రమాల్లో సంధ్యావందనం చేసుకోవడం కాకుండా, వీరు మాత్రమే ఈ సరయూ నదీ తీరంలో సంధ్యావందనానికి ఉపక్రమించడం కాకుండా వారంతా కూడా మరి ఇంకా సంధ్య వేళ అవుతోంది కదా అని అనగానే ఇక్కడే చేసేసుకుందాం అని చెప్పి ఆ నది ఒడ్డున అలా వరుసగా నిలబడి ఆ గాయత్రీ జపం అది చేస్తూ ఆ అర్ఘ్యప్రదానాలు అవన్నీ ఇస్తూ సూర్యోపస్థానం చెప్తూ ఉండేటటువంటి ఆ సందర్భం నిజంగా అస్తమించేటటువంటి ఆ సూర్యుడికే కన్ను కుట్టేలాగా, అయ్యో మన పని అయిపోయి మనం దిగి వెళ్ళిపోతున్నాం కదా అనిపించేలాగా ఉందన్నమాట. అంతటి మనోహరమైనటువంటి దృశ్యం అది. ఆ తరువాతి మాట
సత్కారం సమనుప్రాప్య అది చెప్పుకున్నాం కదా. తత్ర వాసిభిః ఆనీతాః మునిభిః సువ్రతైః సహ న్యవసన్ సుసుఖం తత్ర కామాశ్రమ పదే తదా అన్నారు. ఇది గమనించాలి. వాల్మీకి మహర్షి యొక్క ఆ సౌందర్యం ఎంత కవితా సౌందర్యం అంటే, తే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ముగ్గురు, తత్రవాసిభి అక్కడ నివాసం ఉండేటటువంటి గమనించాలన్నమాట. వారి చేత ఆనీతాహ కొని రాబడిన వారై అంటే వారి ఇళ్లకు తీసుకెళ్ళబడిన వారై అని అర్థం. సువ్రతై మునిభి సహా ఎంతో వ్రతాల్లో నియమనిష్టల్లో ఉన్నటువంటి ఆ మునులతో కలిసి తదా తత్ర అప్పుడు ఆ ఆశ్రమ కామాశ్రమ పదే ఆ ఆశ్రమ స్థానంలో సుసుఖం న్యవసన్ను హాయిగా ఉన్నారు అన్నారు. అంటే తత్రవాసిభి అని చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మునుల చేత అని చెప్పేయచ్చు కదా, సూటిగా ఉండేది. కానే కాదనమాట. మన రామలక్ష్మణులు విశ్వామిత్రులు వెంట రాగా అక్కడ ఉండేటటువంటి లేళ్లకి కుందేళ్లకి వాటన్నింటికి కూడా పండగ అయిపోయిందనమాట. అందుకనే అవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి ప్రాణులు అన్నమాట. కనుక అక్కడ ఉండేటటువంటి ప్రాణులు ఎలా అయితే మన ఇళ్లలో ఆ పెళ్ళికొడుక్కో పెళ్లివారికో బియ్యలారికో స్వాగతం చెప్పడానికి మరి ఆ కన్యాదాతగా ఉన్నటువంటి బియ్యంకుడు వీరు ఎదురెగుతారో, వారితో పాటుగానే చేతుల్లో పిల్లలు కొందరు, చంకల్లో కింద ఉండేటటువంటి పిల్లలు కొందరు, వీరందరికీ హడావిడి కాళ్ళకి అడ్డం పడిపోతూ మరి బావకి నేను పువ్విస్తాను లేకపోతే నేను తీసుకొస్తాను అని చెప్పి ఉవ్విళ్ళూరిపోతూ ఉండేటటువంటి సందర్భాలు ఉంటాయో, ఆ రకంగా నిరంతరం అక్కడే ఉండేటటువంటి ఆ లేడి పిల్లలు, ఆ లేగదూడలు ఇవన్నీ కూడా మన రామయ్యకు స్వాగతం చెప్తున్నాయా అన్నట్లుగా తత్ర వాసిభి అక్కడే నిత్యం నివాసం చేస్తూ ఉండేటటువంటి వాటి అన్నిటి ద్వారా దగ్గరుండి చెయ్య పట్టుకుని ఆ ఆశ్రమంలోకి తీసుకువెళ్ళబడిన వారలై అని చెప్పారన్నమాట. అంతటి వైభవంగా మన రామలక్ష్మణులకు, గురుగారికి, విశ్వామిత్రులకి అక్కడ ఆ ఎదుర్కోలు, ఆ స్వాగతం జరిగింది అన్నమాట. ఇది చెప్పడం కోసమే ఇంతవరకు ఇంత ఆదుర్దాగా చెప్తా. ఆఖరి శ్లోకం ఒక్కటి చెప్పుకొని మనం దీన్ని ముగించేద్దాం. కథాభి అభిరామాభి అభిరామౌ నృపాత్మజౌ రమయామాస ధర్మాత్మ కౌశిక మునిపుంగవ. ఆ రాత్రి పలహారాలు, ఆతిథ్యాలు అన్నీ పూర్తయిన తర్వాత పండు వెన్నెలగా ఉన్న ప్రాంతంలో ఆరుబయట అందంగా కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టి పేడతో అలికిన చోట్లో మరి అక్కడే లేడి పిల్లలు, అక్కడే పావురాలు, లేకపోతే అక్కడే కుందేళ్ళు అన్న సందర్భంలో అక్కడక్కడ రచ్చబండల మీద కొందరు, ఆ కొందరి ఒడిలో మరికొందరు పిల్లలు, కొందరు ఋషిపత్నులు, కొంతమంది మునికన్యలు, వీరందరూ గుమిగూడగా ఒక దగ్గర రామయ్య, ఒక దగ్గర లక్ష్మణస్వామి, ఒక దగ్గర విశ్వామిత్రుల వారు ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క వృత్తాంతం గురించి అలా విశదీకరించి వివరించి చెప్తూ ఉంటే లోకం అంతా కూడా అచ్చరు పొందేలాగా ఎంతో మనోహరంగా ఆ రాత్రి చాలా హాయిగా గడిచింది అని చెప్తారు. ధర్మాత్మ, ధర్మస్వరూపుడైనటువంటి మునిపుంగవ ఆ విశ్వామిత్రుల వారు, కౌశిక, అభిరామవు ఎంతో అందగాళ్ళైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరిని ఉద్దేశించి నృపాత్మజవు, పైగా రాజకుమారులు, ఆ రాజసం ఉట్టి పడుతోందన్నమాట వారిలో. అభిరామాభి చెప్పే కొద్దీ ఇంకా చెప్పించుకోవాలనిపించేలాగా, వినే కొద్దీ ఇంకా కొట్టాలి అని అనిపించేలాగా ఉండేలాంటి కథలతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి వారి యొక్క చరిత్రలు, కథలు అవన్నీ అన్నమాట. రమయామాస సంతోషపరచను అంటే ఇంకొక దగ్గర వర్ణిస్తారు రామాయణ కల్పవృక్షంలో సుమారుగా 3 జాములు రాత్రి గడిచిపోయింది అని. మన ఇళ్లకు అక్కో, బాబో, తమ్ముడో, స్నేహితులో వీరంతా వచ్చారనుకోండి, లేదా సెలవులకి ఎక్కడైనా ఓ దగ్గర కలిసారనుకోండి, లేదా రేపటి నుంచి సెలవులు అని అన్నప్పుడు ముందు రోజు రాత్రి ఏదైనా ఒకానొక వసతి గృహంలో అంటే హాస్టల్లో పిల్లలంతా కలిసారనుకోండి, రాత్రంతా కబుర్లే కబుర్లు, ఆనందమే ఆనందం, ఉత్సాహమే ఉత్సాహం, కేరింతలే కేరింతలు అలా గడుస్తుంది కదా. అలా ఆ రాత్రి అంతా శ్రమ తెలియకుండా ఎంతో సంతోషకరమైనటువంటి ఆ కథలతో గడిచిపోయిన ఆ సందర్భాన్ని మనందరం ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నాం కదా. అంతటి సంతోషంతో ఉన్నటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఆ గురువుగారితో కలిసి మనకి అన్నటికీ ఈ సుఖం, శాంతి, సంతోషం, ఆనందం, హాయి అనే దానికి కొదవ లేకుండా అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తస్య గాత్రం తం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా అశరీరః కృతః కామః క్రోధాత్ దేవేశ్వరేణ హి అనంగ ఇతి విఖ్యాతః తదా
ప్రభృతి తదా ప్రభృతి తదా ప్రభృతి రాఘవ రాఘవ. మరోసారి చేసుకుందాం. అనంగ ఇతి విఖ్యాతః అనంగ ఇతి విఖ్యాతః తదా ప్రభృతి రాఘవ తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ సచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రముమోచః యంత్రాంగం ప్రముమోచః తస్యాయమాశ్రమ పుణ్యః తస్యాయమాశ్రమ పుణ్యః తస్యే మే మునయః పురా తస్యే మే మునయః పురా శిష్యాధర్మపరా నిత్యం శిష్యాధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే తేషాం పాపం న విద్యతే ఇహాద్య రజనీం రామ ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన వసేమ శుభదర్శన పుణ్యయోః సరితోర్मध्ये పుణ్యయోః సరితోర్मध्ये స్వస్తరిష్యామహే వయం స్వస్తరిష్యామహే వయం అభిగచ్ఛామహే సర్వే అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమం శుచయః పుణ్యమాశ్రమం స్నాతాశ్చ కృతజప్యాశ్చ స్నాతాశ్చ కృతజ్ఞాశ్చ హుతహవ్యాః హుతహవ్యాః నరోత్తమ నరోత్తమ తేషాం సంవదతాం తత్ర తేషాం సంపదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా తపో దీర్ఘేణ చక్షుషా విజ్ఞాయ పరమప్రీతాః విజ్ఞాయ పరమప్రీతాః మునయో హర్షమాగమన్ మునయో హర్షమాగమన్ అర్ఘ్యం పాద్యం తథాతిథ్యం అర్ఘ్యం పాద్యం తదాతిథ్యం నివేద్య కుశికాత్మజే నివేద్య కుశికాత్మజే రామలక్ష్మణయోః పశ్చాత్ రామలక్షణయోః పశ్చాత్ అకుర్వన్నతిథి క్రియాం అకుర్వన్నతిథి క్రియాం సత్కారం సమనుప్రాప్య సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరంజయన్ కథాభిరభిరంజయన్ యథార్హమజపన్ సంధ్యాం యథార్హమజపన్ సంధ్యాం ఋషయస్తే సమాహితాః ఋషయస్తే సమాహితాః తత్ర వాసిభిరానీతాః తత్ర వాసిభిరానీతాః మునిభిः సువ్రతైः సహ మునిభిः సువ్రతైः సహ న్యవసన్ సుసుఖం తత్ర యవసన్ సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా కామాశ్రమపదే తదా కథాభిరభిరామాభిః కథాభిరభిరామాభిః అభిరామౌ నృపాత్మజౌ అభిరామౌ నృపాత్మజౌ రమయామాస ధర్మాత్మా రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుంగవః కౌశికో మునిపుంగవః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రయోవింశः సర్గః త్రయోవింశ సర్గః రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కూడా విశ్వామిత్రుణ్ణి అనుసరించి ఆ ఆశ్రమానికి అనంగుని యొక్క ఆ ఆశ్రమానికి అనంగుడు అనే ఆ ప్రదేశం ఏదైతే ఉందో అనంగదేశము అని అంగదేశము అని ఆ ఆశ్రమానికి విచ్చేశారు. అక్కడ వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత విశ్వామిత్రుడు రామచంద్రుడికి లక్ష్మణస్వామికి కూడా అనేకమైనటువంటి కథలను ఈ విధమైనటువంటి కథలను వినిపిస్తూ ఉన్నాడు. సహజంగా సూత మహర్షి శౌనకాది మునులకు నైమిషారణ్యంలో యజ్ఞవాటికి దగ్గర కథలను అనేకమైనటువంటి పురాణ గాథలను వినిపించారు అని మనం పురాణాల్లో తెలుసుకున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ కూడా విశ్వామిత్ర మహర్షి ఈ రామలక్ష్మణులు ఇరువురికి కూడా అనేకమైన పుణ్యగాథలను వినిపిస్తూ వారి ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి శ్లోకాలను పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్ధసిద్ధం
श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे 89 सर्गः। श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थितापति को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विता भवतु आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहं प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति संचिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्थलिता भ्रनवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्ष कुलशैलाभ्रमालिके उत्तिष्ठन्वं सुदुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गा त्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजनादुरानभाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहानिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधानास नाम्ना यज्ञायबाधिका तस्याः मन्तः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिवेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय धूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिवेनाम् ॐ हर हर नय नय पच पच मद मद उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिवेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुखेन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः
साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः समाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनन्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आसु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ